హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ప్రెషర్ కుక్కర్లో పొటాటో రైస్ ఎలా చేయాలో చూద్దాము. ఇది ఒక మంచి లంచ్ బాక్స్ రెసిపీ అండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. దీనికి కావాల్సిన పదార్థాలు డిస్క్రిప్షన్ బాక్స్లో క్వాంటిటీస్తో సహా అన్ని డీటెయిల్గా ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు ప్రాసెస్ని చూద్దాము. ముందుగా ప్రెషర్ కుక్కర్ని ఇలా స్టవ్ పైన పెట్టుకుని మీకు ఇష్టం ఉంటే ఒక స్పూన్ నెయ్యి కానీ డాల్డా కానీ వేసుకుని ఇంకొక 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలా వేసి ఒకసారి మంచిగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కరివేపాకు, ఉల్లిపాయ వేసుకుని ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలను కూడా వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి పుదీనా అండ్ కొత్తిమీర కూడా వేసి ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి టమాటోని వేయండి. టమాటో వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు ఇష్టం లేదు అంటే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న 2 బంగాళదుంపల్ని వేసుకోవాలి. ఇక్కడ నేను 1 గ్లాస్ రైస్ చేశాను, దానికి 2 బంగాళదుంపలు అయితే సరిపోయినాయండి. ఇవి మగ్గేలోపు గ్రేవీ కోసం మిక్సీ జార్లో ఒక పావు వంతు కొబ్బరి చెక్క, ఒక 2 స్పూన్ల జీడిపప్పు, 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూను జీలకర్ర వేసి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ బంగాళదుంపలు మంచిగా మగ్గిపోయి ఉన్నాయి. ఇందులోకి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుని అది పచ్చివాసన పోయేంత వరకు వేగించుకోవాలి. ఇందులోకి సరిపడా సాల్ట్, కారము, పసుపు కూడా వేసుకుని ఒకసారి అంతా బాగా కలుపుకుని కారం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా గ్రేవీ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ని ఇందులో వేసుకుని ఒకసారి అంతా బాగా కలుపుకుని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని మంచిగా కలుపుకుంటూ ఇదంతా దగ్గర పడి ఆయిల్ పైకి తేరే వరకు వేయించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి, లేదంటే అడుగంటేస్తుంది. ఇప్పుడు ఇందులో కడిగి నానబెట్టుకున్న రైస్ వేసి ఒకసారి అంతా బాగా కలిపి ఒక 5 మినిట్స్ మూత పెట్టుకుని మగ్గనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి గ్లాస్ బియ్యానికి 1 గ్లాస్ ఫుల్గా వాటర్ వేసి 2వ గ్లాసు 3 వంతుల వరకు వేయండి. కొంచెం వెలుతుంచి వేసుకుంటే అన్నం మెత్తగా అవ్వకుండా ఉంటుంది. అంతే. ఇదంతా బాగా కలుపుకుని కుక్కర్ మూత పెట్టి లో ఫ్లేమ్లో అయితే 2 విజిల్స్, మీడియం ఫ్లేమ్లో అయితే 1 విజిల్ వచ్చే వరకు పెట్టుకోవాలి. అంతే. ఆ విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక 10 నిమిషాలు అలా వదిలేసి ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసి సర్వ్ చేసుకోవడమే. నేనైతే మూత తీసిన వెంటనే చాలా భయపడ్డానండి, పేస్ట్ అయిపోయింది అనుకుని. మనం ఇందులో కొబ్బరికాయ వేసాం కదా, దానివల్ల ఇలా పైకైతే అలా కనపడింది. కానీ ఒకసారి ఇలా కలపగానే పొడి పొడిగా చాలా బాగా వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగుందండి. మీరు ఈ ప్రాసెస్లో ఏ ఇంగ్రీడియంట్ కూడా మిస్ చేయకుండా నేను చెప్పినట్టు చేస్తే టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.